వల్ల, పేద ప్రజలంటే ప్రేమ వల్ల, ఆ తర్వాత అదే రేట్లు మిగతా సినిమాలకు ఎందుకు లేవు? ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయపడుతున్నారా, లేదు పవన్ కళ్యాణ్ గారిని కేర్ చేస్తున్నారా? సార్ దయచేసి పాపం ఆవిడ గట్టి గట్టిగా అరుస్తుంది, కొంచెం పాపం కదా మా చెల్లెమ్మ అంత గట్టిగా అరిచి దాహం తెచ్చుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. సో నేను ఒక విషయం చెప్తామా, అరుణమ్మ ఒక్క నిమిషం అమ్మా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మాత్రమే పర్యావరణం గుర్తొచ్చిందా అనే మాట మీరు మాట్లాడారమ్మా. పవన్ కళ్యాణ్ బర్త్డేకే కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కానీ మా పార్టీలో ఎవరి బర్త్డేలకైనా మాకు పర్యావరణం బాగా గుర్తొచ్చిందమ్మా. గుర్తొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ని బ్యాన్ చేసింది మేమే తల్లి. బ్యాన్ చేసిన తర్వాత మీ జనసేనకు సంబంధించి పొత్తులో ఉన్న టీడీపీ మోకలు కొంతమంది వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఎవరమ్మా స్టే తీసుకొచ్చింది వాటి మీద, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే రేట్లు దిగొస్తాయి. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి సినిమాలు కూడా రేట్లు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఖర్చు పెట్టే రేటుకి, వాళ్ళు ప్రేక్షకుల దగ్గర నుంచి తీసుకునే రేటుకి ఎక్కడా పొంతన లేదు. ప్రేక్షకుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, సార్ వినండి, మా రాష్ట్ర ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఇంకా వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని సినిమాలకు అలాగే తీసుకుంటున్నారండి, అన్ని సినిమాలకు అలాగే తీసుకున్నారా సార్? వినండి, వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను అడిగిన దాని సమాధానం చెప్పండి. ఆవిడ సంగతి వదిలేయండి, నాకు తెలియక అడుగుతున్నానండి. అరే నాకు తెలియక అడుగుతున్నాను, నా దాని సమాధానం చెప్పండి. అన్ని సినిమాలకి అలాగే చేశారా, అలాగే చేస్తున్నారా? వినండి సార్, వినండి, అదే మాట్లాడుతున్నా నేను. వినండి, మా చెల్లెమ్మ పాపం నవ్వుతుంది, పాపం నవ్వి గొంతు పట్టుకుంటుంది. కొంచెం ఆగమ్మ తల్లి, నవ్వమాకమ్మ, అంత నవ్వి ఉపయోగం ఏముంది? ఇంకో విషయం ఏంటంటే, అది తగ్గించిన తర్వాత రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఆయన ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మా మంత్రుల గురించి మాట్లాడిన తర్వాత కూడా సాక్షాత్తు చిరంజీవి గారి నేతృత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశ్రయించి ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నపం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది. సార్, మా సినిమాకి సంబంధించి, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి, సో మీరు దయచేసి రేట్లు పెంచాలి అనగానే వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నింటినీ మేము తెలియజేసుకొని మేము రేట్లు పెంచాం. దాంట్లో తప్పెక్కడుంది? సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి మాకు వాళ్ళ సమస్యలు తెలియజెప్పగానే మేము వాళ్ళ సమస్యలు చెప్పారు కదా. ఓకే, క్లారిటీ. అన్నయ్య గారు సరిపోద్దా క్లారిటీ? మీరు నమ్మేశారండి, మీరు నమ్మేసేయండి, జనం నమ్ముతారు లేదని తర్వాత చూపిస్తారు. గురుమూర్తి గారు, జనం నమ్మాల్సింది కాదు, మీరు నమ్మాలి. జనం ఆల్రెడీ నమ్మున్నారు, మీ జన సైనికులు మాత్రమే. వీళ్ళంట పర్యావరణ ప్రేమ, వీళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణ ప్రేమికుడు కదా. వీళ్ళంట ప్లాస్టిక్ ని నిషేధిస్తే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళంట ఆపారని హైకోర్టుకి వెళ్ళారని చెబుతున్నారు. చేతగాని తరం అంటే ఇట్లాగే ఉంటది. మరి అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభలకు వెళ్ళినా ఎందుకు చెట్లు నరుకుతున్నారండి? ఏమొచ్చింది చెట్లు నరకడానికి? చంద్రశేఖర్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళారు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం వెళ్తుంటే ఆపేసింది మీరు కాదా? పేద ప్రజల స్కూల్స్ డెవలప్ అవుతుంటే ఆపేసింది మీరు కాదా? అమరావతి ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తుంటే ఆపేసింది మీరు కాదా? ప్రజా ప్రయోజనిక అంశాల మొత్తం మీద కోర్టుకెళ్ళి ఆపేసినటువంటి నీచమైన దుర్బుద్ధి ఉన్నటువంటి మీరు వచ్చి ఈ రోజు మాట్లాడుతా ఉంటే జనాలకన్నీ తెలుసు. ప్రజాక్షేత్రంలో ఈసారి సింగిల్ డిజిట్ శంకరగిరి మాన్యాలన్నా మనకి. ఆగండి, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మళ్ళీ కూడా మిమ్మల్ని సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారని ఈసారి శంకరగిరి
మీరు జైలుకి దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు జైలుకి దగ్గరలో ఉన్నాయి. మీరు అడిగితే మొత్తం చెక్ ఇస్తాం. మీరు ల్యాండ్ శాండ్ వైన్ మైన్లో ఏదైతే దోపిడీ చేశారో రాష్ట్రంలో మొత్తం చెక్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. మొత్తం జైలుకి వెళ్తారు మీరు. మీ వల్ల చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంఖ్యలో మీరు శాతకాన్ని ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేశారు, గుర్తుపెట్టుకోండి. బాలేదన్న బీసీలని, బీసీ కులాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల, బీసీ ఎస్సీ ఎస్టీ గురుమూర్తి గారు, సెక్రటరీ గారు, ఒక్క నిమిషం. ఓకే, అరుణ గారు, వీక్షకులందరూ గురుమూర్తి గారు ఇంకా ఎట్టగారు మీకు చూద్దాం. ఇంకా 2 నెలల తర్వాత ఆ ఎట్టగారు మొత్తం మీకు 50 రోజులేనా, 50 రోజులే ప్రజలు. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే వ్యక్తి కాదు. ఏంటి విశాఖపట్నంలో కొత్త ఇన్ఛార్జీలు అంటున్నారు? ఓవరాల్ గా చూసుకుంటూ ఒక క్లారిటీ వచ్చినట్టేనా జనసేన అభ్యర్థులు ఎవరు ఎక్కడ చేయాలన్న దాని మీద? వర్మ గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఆయన ఎంటర్ అవుతాడు ఎట్లాగండి? నన్ను మాట్లాడిన ఆపుతున్నానండి. కాదు, ఆయన అసలు ఆగింది ఎట్లా? ఆయన ఆగారు కదా, ఆయన మాట్లాడిన మాట్లాడారా? ఓకే, మీరు ఏం చెప్పారు? ఓకే, స్ట్రైట్ పాయింట్ లోకి రండి. ఆపాలంటే ఆపరండి. ఆయన ఆపమంటారు, మీరు ఆపుతారా? మీరు ఆపుతారు మాకు ఇప్పుడు ఆయన సమాధానం నన్ను అడిగారు, చెప్పలేదు. ఆల్రెడీ మీరు చెప్పారండి. ఇంకే ఏమైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి ఫాస్ట్ గా. ఇప్పుడే ఒకటే, ఆయన ఒకటే చెప్పాడు, పర్యావరణ ప్రేమికుడు కాబట్టి ఇవన్నీ చేసే ఉన్నారు. అలాంటప్పుడు ఈ చెట్లు మొత్తం కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళ శాసన మండలి